కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశాన్ని యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ వారం ఆదికాండం 50వ అధ్యాయంలో 15వ వచనాన్ని మరల చదువుకుందాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, చాలినంతటి మీ సహాయం కోసం అర్థిస్తున్నాం. ప్రత్యేకంగా కొద్ది మాటలు మా ఆత్మలకు మేలు చేసేవి మీ పరలోకపు గవినిలో నుండి అనుగ్రహించమని జ్ఞాపం చేస్తున్నాం. జీవితంలో ప్రతిదినం మాకు నేర్పే పాఠాలు, ఆ పాఠాలలో మేము మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం మీ ఆత్మ ద్వారానే సాధ్యం కదా నాయన. కనికరం చూపించే తండ్రి మీరు, మా ఎడల జాలిపడేటువంటి తండ్రి కూడా మీరే, మాకున్న దిక్కు కూడా మీరే. మనుషులు మమ్మల్ని అపార్థం చేసుకున్నా, వారికి మేము కీడు చేసేవారంగా కనపడినా, మా మనసు ఎరిగిన వారు కదా మీరు మా పక్షంగా ఉంటారని, మీరు మమ్మల్ని విడిచిపెట్టరని, మీ కృపాహస్తాలకి వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న ఈ దాసుని జ్ఞాపకం చేసుకోమని మీ కనికరాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక విషయం ప్రకటించటం మర్చిపోయినాను. గత 2 వారాలు చెప్పవలసింది. రేపటి నుంచి అంటే మార్చి 3, 4 తారీఖుల్లో గుడివాడలో సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్ జరుగుతుంది. ప్రతిసారి అనౌన్స్మెంట్ ఉండేది, టీవీలో యాడ్ వచ్చేది. ఈసారి పని ఒత్తిడి వలనో మరి జ్ఞాపక శక్తి తరగడం వలనో అనౌన్స్ చేయలేకపోయినాను, క్షమించండి. దూరంగా ఉన్నవారు రిజర్వేషన్స్ అవన్నీ దొరకపోవచ్చు, కానీ సమీపంలో ఉండి రాగలిగిన వారు మీరు ఆనంద్ గారి నెంబర్కి ఫోన్ చేయండి. 2 దినాల పాటు గుడివాడ అంత్యోకులోనే ఉదయం నుంచి సాయంకాలం వరకు రిట్రీట్ జరుగుతుంది. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆలస్యంగా అనౌన్స్ చేస్తున్నందుకు క్షమించండి. తెలుగు VBS అనే చిన్నపిల్లల కొరకైన పాఠ్యాంశాలు 3 సంవత్సరాల కోసం వ్రాయడం జరిగింది. ప్రతి సంవత్సరానికి 6 టెక్స్ట్ బుక్లు ఉంటాయి, 6 వర్క్ బుక్లు ఉంటాయి. అంతేకాదు ఇప్పటికీ పిల్లలకు సంబంధించిన 120 పాటలు రికార్డ్ చేయడం జరిగింది. అందులో అత్యధిక భాగం యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. ఈ సంవత్సరం డివోషన్గా అంశం జ్ఞానం అని పెట్టడం జరిగింది. దానికోసం 10 డివోషన్స్ రాయటం కూడా జరిగింది. మర్చిపోకుండా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ పిల్లల పరిచర్య అనేకుల ప్రార్థనను బట్టి ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇక ముందుకు కూడా నిరాటంకంగా జరగాలని మీ ప్రేయర్ చేయండి. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనంలో
తండ్రి చనిపోయినాడు, సహోదరులు అని బహువచనం వాడారు. వారు ఒకవేళ అని ముందన్నారు, నిశ్చయముగా అని తర్వాత అన్నారు. ఒకవేళ అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ నిశ్చయం అంటే ఖచ్చితంగా జరుగుతుందని. మాట్లాడేటప్పుడు ప్రారంభంలో ఒకవేళ అనే పదం వాడారు, కానీ ఆ వచనం యొక్క ముగింపులో నిశ్చయముగా అన్నారు. అంటే ఇప్పటికీ 17 సంవత్సరాలు. చూడండి, ఆదికాండంలోనే 47వ అధ్యాయంలో 28వ వచనం రాసుంటుంది, యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను అని. 17 సంవత్సరాల తరువాత యాకోబు మరణం, అతని పిల్లలు అంటే యోసేపుకు సహోదరులు, తండ్రి స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు వారి ఆలోచన ఒక సందేహాన్ని రేపింది. అదేమిటంటే, మనం అతని కీడు చేశాం, మనం చేసిన కీడుకు నిశ్చయంగా తిరిగి కీడు చేస్తాడు, అంటే ప్రతి కీడు వస్తుంది నిశ్చయం అని అనుకున్నారు. ఇలా అనుకోవటంలో వారు అనుకున్న మాటలు: ఒకటి, మన యందు పగబట్టి, మన యందు పగబట్టి. రెండవ మాట, మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున. మూడవ మాట, మనకు నిశ్చయముగా కీడు చేయను. ఆలోచించండి ఒకసారి. 17 సంవత్సరాల కాలం అతని సంరక్షణలో ఉన్నారు, అతని పోషణలో ఉన్నారు. వారు, వారి పిల్లలు, వారి కలిగిన సమస్తం అతని యొక్క పరిపాలన క్రిందనే ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘకాలం ఒక వ్యక్తి యొక్క మనసుని ఎరిగి ఉండి కూడా అతన్ని అపార్థం చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం. యోసేపు ఈ 17 సంవత్సరాల్లో తమ సహోదరులకు చేసిన కీడేమిటి? ఏమీ లేదుగా. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అపార్థం చేసుకునేటట్టుగా మానవుని యొక్క అనుభవ జ్ఞానం పనిచేస్తుంది. భౌతిక జ్ఞానం కూడా దానికి సహకరిస్తుంది. ఈ జ్ఞానం వారు ఒక నిర్ణయం దగ్గరికి రావడానికి కారణం అవుతుంది. సరిగ్గా తండ్రి లేడు కాబట్టి, తండ్రి లేడు, మరణించాడు కనుక. ఇప్పుడు ఒక మాట నేను మీతో పంచుకోవాలి. అదేమిటంటే, వీరు 17 సంవత్సరాల్లో ఎప్పుడు యోసేపుకు క్షమాపణ చెప్పిన సందర్భమే లేదు. అంటే కొంతమంది కీడు చేస్తారు, కీడు జరిగిందని చూసి సంతోషిస్తారు. కానీ ప్రతి కీడుని వారు ఎవరికి చేశారో అతని మేలు కోసం దేవుడు వాటిని ఆశీర్వదించినప్పుడు ఆ కీడులో దాగిన ఆశీర్వాదాన్ని అతను పొందటం చూసినప్పుడు సహజంగా అసంతృప్తి అనేది వ్యక్తుల అంతరంగాలు నింపేస్తుంది. అరేరి ఎంత చేశామే, తక్కువ చేశామే అని. ఈ మధ్యకాలంలో ఓ కుటుంబాన్ని గురించి నేను విన్నాను. వాళ్ళ అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నారు. వాడు చదువుకున్నాడు,
వాడికి ఉద్యోగం ఉంది, ఆస్తులు సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు తండ్రి ఆస్తి పంచేటప్పుడు వానికి కొరగానిది ఇద్దాం, మంచిది మనం ఉంచుకుందాం, వాడి యొక్క పంపకానికి వచ్చేది ఫలానా అని చెప్దాం అనుకున్నారు. అలాగే ఇచ్చారు. ఇచ్చేసి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. అది పనికిరాని భూమి అని వారు అనుకున్నారు. కానీ జరిగింది వేరు. కొన్ని సంవత్సరాలు మంచి పంట పండించుకుంటూ వీళ్ళ పొలంలో ఆ పొలం ఎందుకు పనికిరాదు అన్నట్టుగా ఏదో పండితే పండవచ్చు, పండకపోతే పండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ అందులో ఊహించని విధంగా ఖనిజం ఉందనే సత్యం తెలిసినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? మీరే ఆలోచించండి. ఆ పొలం యొక్క ధర వీరి పొలాల ధర కంటే ఓ 10 అంతలు ఎక్కువైంది అనగానే కీడు చేశారు. కీడులో దేవుడు మేలును దాచి ఉంచాడు. ఇప్పుడు అతను క్షేమంగా ఉండడం, అతడు తమ కంటే అత్యధికంగా తండ్రి ఆస్తిలో నుంచి మేలు పొందడం చూశాక వారి మనసులు ఎంత నొచ్చుకుంటాయో, ఎంత కష్టం అనిపిస్తాయో. మళ్ళా తిరిగి ఆస్తులు పంచుకుందాం అంటారేమో నాకు తెలియదు. మరి ఖచ్చితంగా కీడు చేశారు వీళ్ళు. కానీ ఇక్కడ నాకు గతంలో మనం మాట్లాడుకున్న ఒక మాట దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. అది ఆదికాండంలోనే 42వ అధ్యాయం. 42వ అధ్యాయంలో వారు చూడండి దయచేసి 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా, ఈ 50వ అధ్యాయం మనం చదువుకున్న 15వ వచనంలో నిశ్చయముగా కీడు చేస్తాడు అన్నట్టుగానే వారు 42వ అధ్యాయం 21వ వచనంలో నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాము, అతడు మనలను బ్రతిమాలుకున్నప్పుడు మనం అతని వేదనను చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకుండ్రి. రియలైజేషన్ వస్తుంది. అది పరిస్థితిని బట్టి. కానీ దానివల్ల మార్పు ఏమైనా వస్తుందా? అయ్యయ్యో మనం కీడు చేశామే, అందుకని ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాం అనుకోవటమే కానీ దాన్ని సవరించుకున్న వ్యక్తిత్వాలు ఉండవు, గుణపాఠం నేర్చుకున్నటువంటి అనుభవం ఉండదు. ఇది మన ఊహకు మించినది, మన జ్ఞానానికి అందనిది కూడా. ఎందుకంటున్నానంటే అనేక విషయాలలో మన వల్ల బాధను అనుభవించిన వారు, మన మూలంగా అవమానాన్ని పొందినవారు, కావాలని కల్పించిన మాటలను బట్టి బాధపట్టి వారిని గాయపరిచిన సందర్భాలు మనకు గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా అయ్యయ్యో నిజమే కదా ఇలా చేసాం అనుకుంటాం. కానీ అది కూడా ఆ పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడే అంటాను తప్ప సహజంగా మనం ఆ పశ్చాత్తాపడే అలవాటు ఉండదు. వాళ్ళు రియలైజ్ అయ్యారు. అక్కడ కనిపించిన ఒక మాట ఏమిటంటే, వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా యోసేపు గ్రహించాడని 23లో, 24వ వచనంలో వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చాడని రాస్తుంది. యోసేపుకున్న ఆ మంచి మనసు, ఆ మెత్తటి మనసు, ఆ మృదువైన మనసు, దైవికమైన మనసే అనాలి. వాళ్ళు ఇలాంటి బాధ మనకు రావడానికి కారణం మనం యోసేపును బాధ పెట్టడం వల్ల. అతడు బ్రతిమాలాడు, మనం వినలేదు. అతని వేదన మనం కళ్ళారా చూసాం, అయినా సరే మనం వినలేదు. అందుకనే ఇవాళ ఈ బాధ మనం పడుతున్నాము అని వారు ఆలోచించిన ఆలోచన బయటికి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యోసేపుకు
అరామీ వచ్చు కదా, కానీ మాట్లాడుతుంది ఈజిప్షియన్ లాంగ్వేజే మాట్లాడుతున్నాడు అతను. వాళ్ళెవరూ యోసేపుని గుర్తించలేదు. యోసేపు ముందే వారుండి మాటలు అనుకుంటున్నప్పుడు వారి మాటలు అతని దుఃఖానికి కారణమయ్యాయి. ఇప్పుడు మళ్ళా తండ్రి చనిపోయాక ఐగుప్తులో వారు అతను నిశ్చయంగా కీడు చేస్తాడు, ఖచ్చితంగా కీడు చేస్తారు అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని మన కళ్ళల్లో నుంచి, మన అనుభవంలో నుంచి, మన జ్ఞానంలో నుండి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అపార్థం చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు మీకు ఏ నష్టం కలుగు చేయలేదుగా. అవకాశం ఉంది అతనికి, కానీ ఏ అవకాశాన్ని వినియోగించుకున్నాడు? ఈ 17 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టాడా? ఏ రోజైనా మిమ్మల్ని అనరాని మాట అన్నాడా? లేదుగా. కానీ కీడంతటి చొప్పున తిరిగి ప్రతి కీడు నిశ్చయంగా చేస్తాడు, నిశ్చయం. అప్పుడు నిశ్చయంగా బాధపడు, మనం చేసిన దానివల్లే అన్నప్పుడు యోసేపు విన్నాడు, ఏడ్చాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి అదే యోసేపు గురించి వాళ్ళు నిశ్చయం అనుకున్నారు. అనుకున్నప్పుడు నాకు అనిపించిన తేడా, రిలీజ్ అయ్యారు కానీ పశ్చాత్తాపడలా. రిలీజ్ అయ్యారు కానీ రిపెంట్ కాల. ఒకవేళ రిపెంట్ అయినా కన్ఫ్యూస్ కాల, వెళ్ళి ఒప్పుకోలే. ప్రతి వ్యక్తిలోనూ ఈ 3 అంతలు అవసరం. 1 గ్రహింపు అవసరం, గ్రహించాక పశ్చాత్తాపడడం అవసరం, పశ్చాత్తాపడ్డాక వెళ్ళి చెప్పి క్షమించమని అడగటం. ఈ 3 జరగాలి. ఈ 3 జరగనప్పుడు మన వ్యక్తిత్వం సరైన రూపంలోకి రాలేదని అర్థం. విచిత్రమైన సంగతి ఏమిటంటే, వీరు ఎంత చేశారని అతనికి తెలిసినా అతను అన్న మాట ఏమిటో తెలుసా అండి? నిజానికి ఇదంతా మీరు నాకు 45వ అధ్యాయం చూడండి. నేను ఇక్కడికి వచ్చినట్టు 5వ వచనం, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అన్నాడు. చెప్పండి. ఇప్పుడు తరువాత 6వ వచనంలో అంటాడు, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు, ప్రాణములతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని తన అనలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుంటారో లేదో తెలీదు, చెప్పారేమో. ఇప్పుడు తండ్రి లేడు. వారి అంతరంగాలు భయంతో నిండిపోయాయి. భయాలకు కారణం మనం ఎవరిని చూస్తున్నామో అతడు మౌనంగా ఉంటే భయం ఎక్కువ అవుతుంది, తగ్గదు. నేను మీకు ఒక సంఘటన నా జీవితంలో జరిగింది జ్ఞాపకం చేస్తాను. మోటూరులో నేను చదువుకున్నాను. మోటూరు ఊరిలో రామచంద్రరావు అని నా క్లాస్మేట్ ఉండేవాడు. వారి ఇంట్లోనే ఒక మాస్టర్ ఉండేవారు, ఆచార్య గారని. ఆయన లెక్కలు నేర్పడంలో అద్భుతమైన ఉపాధ్యాయుడు ఆయన. కాకపోతే చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే అందరూ అప్పచెప్తే కానీ అందరినీ పంపడం. ఒక్కడు అప్పచెప్పకపోయిన రాత్రి 11 గంటల వరకు అందరూ కూర్చొని చదవాల్సిందే. నేను మోటూరు ఊళ్ళో నుంచి రైల్వే స్టేషన్కి నడిచి రావాలి. ఆ రోజు ఆయన కొట్టేవాడు, బాగా కొట్టేవాడు.
ఆయన వేలుకు ఒక ఉంగరం ఉండేది. ఆ ఉంగరంతో ముట్టికాయ వేసేవాడు. అంటే ఏమవుద్ది? గట్టిగా. ఆ రోజు నేను ఏదో లెక్క చేస్తున్నాను, లెక్క బహుశా ఓ స్టెప్ తప్పు వేసినట్టున్నాను. అలా చూస్తుండ వెనక నుంచి వచ్చాడు. వచ్చి చూశాడు. చూసినవాడు ఇలా ముట్టికాయ వేయడానికి తలకాయ మీద ఇలా అనబోయాడు. నేను రాసుకుంటున్నవాడిని గబాలని పెన్ను పైకి ఇలా పెట్టా, ఇట్ట పట్టు. ఆయన ఇలా అన్నప్పుడు ఆ స్పీడ్కి ఈ పెన్ను పాళి వెళ్ళి ఆయన చేతిలో వేళ్ళు దిగిపోయింది. బ్లడ్ వచ్చేసింది. ఆయన మెదలకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. మొత్తం అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అందరూ నా ముఖం వంక చూస్తున్నారు. ఇక నా భయానికి మీరే ఊహించండి, అవధుండి ఉంటుందా. లోపలికి వెళ్ళాడు ఆయన. చాలాసేపటి వరకు బయటికి రాలా, నొక్కుని వచ్చాడు. వస్తే ఇప్పుడు చిత్త కొట్టేస్తాడు, చూస్తూ ఉండండి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. కూర్చున్న తర్వాత ఇటు రారా అన్నాడు. వెళ్ళి నిలబడ్డా. ఆ స్టెప్ తప్పేసేవయ్యా, ఇలా కాదు కదా, ఇలా ఇయ్యాలి కదా అన్నాడు. నా కళ్ళ వెంట నీళ్లు ఆ బాల్యంలోనే కారినాయి. కీడు చేసిన దానికి ప్రతి కీడు చేయకపోయినప్పుడు కన్నీరు కార్చవలసిన అన్నదమ్ములు అపార్థం చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. సమస్తం చూస్తున్న దేవుడు ఆయన లెక్క చూసేది, ఆయన సమస్తాన్ని సరిచేసేది. మన కోసం ప్రాణమే పెట్టారు ఆయన. మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవడం మాత్రం చేస్తే చాలు. తల్లి వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మరోసారి ఈ కార్యక్రమాన్ని వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలు, భార్యాభర్తల నడుమ ఘర్షణలో ఉన్న కుటుంబాలు, పిల్లలు నలిగిపోతున్న కుటుంబాలు, కన్నీటితో మేము ఆరాధిస్తున్నా అంతరంగంలో చెప్పలేనంతటి నిరాశ ఉన్న కుటుంబీకులు ఎంతమంది ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. అన్నదమ్ముల మధ్యన ప్రేమ, అనురాగాలు మీ ఆత్మ ద్వారానే సాధ్యమవుతాయి గనుక మీరే కార్యం చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు
నారుమడి కదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు